బాగా అభివృద్ధి కావాలండి. అదే నిరుద్యోగులకి ఉద్యోగాలు అందరికీ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా ఉన్నారు కదా, మొన్న శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు, దానిపై మీరేమంటారు? రోడ్లు అన్ని చోట్ల వేస్తున్నారు, ఇప్పుడు అంతా డెవలప్ చేస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ ఆంధ్రాలో జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? అది ఉండొచ్చు, తెలియదు. బాగానే ఉందన్న. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మంచిగా అభివృద్ధి చేస్తారు. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళని డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి జాబ్స్ రావాలి, మంచి ఉపాధి కల్పించాలి. ఇంకా మంచి జాబ్స్ గవర్నమెంట్ కూడా మంచిగా రూలింగ్ ఇంకా బాగా చేయాలి. ఇంకా రాబోయే 5 yearsలో మంచిగా అందరూ బాగుపడాలి, యూత్ మెయిన్. సో అందరూ చక్కగా డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇంకా గత ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవని చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా కాస్త మెరుగైనాయి అంటారా రోడ్లు? పర్లేదండి, ఆంధ్రాలో బాగానే ఒకప్పటి కంటే ఇప్పుడు బాగానే డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ కావాలి, చిన్న విలేజెస్లో ఇంకా రూరల్ ఏరియాస్లో డెవలప్ చేయాలి, ఇంకా బాగా మంచిగా చేయాలి సిబిఎన్ గారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే బాగుంటుందా, లేదంటే జగన్ గారే మళ్ళీ ఉంటే బాగుంటుంది అంటారా? అంటే ఇద్దరు బాగా చేసి ఎవరైనా చేయొచ్చు అన్న. అంటే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళిద్దరూ ఎవరు బాగా రూలింగ్ చేస్తే వాళ్ళే ప్రజలు అదేంటి గెలిపిస్తారు, అంతే కదా. వాళ్ళు బాగా న్యాయం చేస్తే ఎవరైతే ఓకే. మళ్ళీ ఆంధ్రాలో జగన్ గారు గెలిచే ఛాన్స్ ఉందంటారా? అంటే ఆయన ఉండొచ్చు. బ్రో హాయ్ బ్రో, హరిహర వీరమల్లు సినిమా నుంచి ప్రోమో సాంగ్ రావడం జరిగింది, కొల్లగొట్టింద్రు అని. సో మరి ఆ సాంగ్ అంటే ప్రోమో విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, కాకపోతే ముందు సాంగ్ బాగుండే, ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే, కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చిండ్రు అంతే, కొద్దిగా అనిపడలే. మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటది. ఈ సాంగ్ గిట్ట బాగుంది చాలా, కాకపోతే ప్రజల్లోకి అందరికి కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుంది. అంటే మాట వినాలి గురుడా సాంగ్. లుక్స్ పరంగా కావచ్చు, ఆయన కనెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చిందని సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా, మరి ఈ లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు. అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు, చాలా బాగుంది. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. సో అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది కదా, మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇద్దరు వచ్చిండ్రు, అనసూయ ఉన్నది, అనసూయ ఇంకొక ఆమె, వీళ్ళు చాలా అద్భుతంగా డాన్స్ చేసినట్లు చూపించిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు, ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ముందు సాంగ్. సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు March 28 సినిమా వస్తుందని అంటున్నారు. ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే, మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే. పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు, అందరు మాట వినాల్సిందే గురుడా, అందరికి గురువు. సో అది సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం హరిహర వీరమల్లు సినిమా గురించి. సో ఈ రోజు మాత్రం ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది సినిమా నుంచి. సో అందులో లుక్స్ అంతా చూస్తే అందరు మెస్మరైజ్ అవుతున్నారు, మీకు ఎట్లా అనిపించింది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది సార్. ఎందుకంటే ఎంత ఎనర్జీగా ఉందంటే సాంగ్, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం. పూర్తి సాంగ్ వచ్చే బదుకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది. ఎలా ఉన్నాడు మీసకట్ల? మామూలుగా లేదండి, ఆయన స్టైలే వేరు కదా, ఆయన స్టైలే వేరు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తేనే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. మరి రీసెంట్ గా అది ఫోటో సంథింగ్ అని కొంతమంది ట్రోల్ చేస్తారు, మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా? పంచికట్టు కిందకి కడితే పొట్టు ఎవరికైనా మానవుడు కనపడుతుంది, మనిషి కానివాడు కనపడదు. వాస్తవంగా మీరు అందరూ చెప్పండి, పంచికట్టు మన బొడ్డు కింద కడితే పంచికట్టు గురించి తెలిసినోడు తెలుస్తుంది, ఎవరికైనా పొట్టలాగే కనిపిస్తుంది. 6 ప్యాక్ ఉన్నవాడికి కూడా అలాగే కనిపిస్తుంది. తెలియక సన్నాసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు, అంతే తప్ప అదేం కాదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ. బాయ్కాట్ అంటున్నారు, ఎవడాడు?
ఏంటి పవన్ కళ్యాణ్ బాయ్కట్ట ఈ పవర్ లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు, వీళ్ళ పవర్ లో ఉన్నాడు బాయ్కట్ట. అవునా ఏమో నిజాయితీ చచ్చిపోయిందమ్మా ఆయనలో, నీతి నిజాయితీ పోయి ఏమంటారు ఒక నీచుల్లాగా తయారవుతున్నాం అమ్మాయి. చంద్రబాబు నాయుడు ఉద్యోగం లేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే ఏం బాగుంటది? ఆయన ఉద్యోగమే కదా ఈయన బీక్కుంది. ఎవరు ఉద్యోగం? వర్మ ఉద్యోగమే కదా. ఎందుకు బీక్కుంటాడు? ఆయనకి మరి ముఖ్యమంత్రి పదవి ఏమో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోడు అయింది అంతేనా? వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు. ఆ సాంగ్ ఎలా ఉంది సార్ ఫైనల్ గా? అంటే సాంగ్ అద్భుతం సార్, సాంగ్ గురించి వేరే మాటలే లేవు, పగిలిపోయింది. డే 1 రికార్డులన్నీ లేచిపోతాయి అన్ని. చూడండి రేపటికల్లా చూడండి, ఎప్పుడు దాకా వద్దు, రేపు పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్, అద్దరిపోద్ది. పవన్ అన్న ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడబోతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేశారు నాకు, అదిరిపోయింది అన్న సాంగ్ అని. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా.